నల్గొండ వైద్య సిబ్బందికి సంఘీభావంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిరసన తెలిపారు. డాక్టర్ల కంటే తక్కువ స్థాయి అధికారులతో ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం ఏంటన్నారు. వారికి ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని తెలపడం సమంజసం కాదన్నారు. కాగా దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బంది నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉండగా ఇతర శాఖలకు చెందిన తమకన్నా కింది స్థాయి అధికారులతో పర్యవేక్షణ చేయించడం తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే సిహెచ్సిలో డాక్టర్ కొరత ఉంటే నోటిఫికేషన్ రెగ్యులర్గా చేసి డాక్టర్లను అక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకోవాలని చూడాలి. అక్కడ వాళ్ళ సౌకర్యాలు ఏమున్నాయి, అక్కడ హాస్పిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో డెవలప్ చేస్తే డాక్టర్లు వచ్చి పనిచేస్తారు. మీరు కరెక్ట్గా తెలుసుకోకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్ చేసుకొని మీరు సిహెచ్సీలకు ఎట్లా డిప్యూట్ చేస్తారు? అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే టీచింగ్ ప్లస్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. సిహెచ్సీలు అంటే ఓన్లీ వర్కే చేసేది ఉంటుంది. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద రిక్రూట్ అయినప్పుడు సిఎస్ఎస్ కింద పనిచేయడు. సిఎస్ అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ కింద పనిచేయాలంటే ఆ నోటిఫికేషన్ కింద నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఈ మధ్య నల్గొండ మెడికల్ కాలేజ్లో అక్కడ ఉన్న కలెక్టర్ గారు మెడికల్ కాలేజీ అండ్ పర్టికులర్గా హాస్పిటల్ మీద మానిటరింగ్ అంటే వేరే వ్యక్తుల్ని వాళ్ళ కలెక్టరేట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చి డైలీ ఒకళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్ మానిటరింగ్ చేయడం కోసం, అంటే ఇక్కడ పని సక్రమంగా జరుగుతుందా లేదా, డాక్టర్స్ నర్సెస్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, మిగతా సేవలు అందుతున్నాయా లేదా అనేది రోజు వచ్చి ఒకసారి మానిటర్ చేసేసి ఆ రిపోర్ట్ కలెక్టర్ గారు పంపించాలి. కలెక్టర్ గారు దాన్ని గవర్నమెంట్కి పంపిస్తారు. సో దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. కలెక్టర్ తీసుకున్న యాక్షన్ కదా సార్, ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు. అదే కలెక్టర్ గారు సొంతగా తీసుకున్న డెసిషన్. సో తర్వాత కలెక్టర్ గారు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ రివ్యూ మీటింగ్లో వాళ్ళు నాకు గవర్నమెంట్కి పంపిస్తారు ఈ హాస్పిటల్లో ఈ విధంగా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో దాని ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ నుంచో అదర్ డిపార్ట్మెంట్ నుంచో వచ్చి చేసేవాళ్ళు